నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వాతావరణ శాఖ జారీ చేసిన తుఫాన్ అలర్ట్. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. అంబేద్కర్ రాజ్యాంగానికి ఏపీలో కూటమి ప్రభుత్వం తూట్లు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి అమర్నాథ్ ఫైర్. మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టండి. అధికారులను ఆదేశించిన కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. ఏపీకి జగన్ గ్రహణం వీడిందన్న కేంద్ర మాజీ మంత్రి గజపతిరాజు. అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమంటూ వ్యాఖ్య. వాతావరణ శాఖ తుఫాన్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఐఎండీ సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండంగా బలపడిందని తెలిపింది. తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కొనసాగి బుధవారం తుఫానుగా బలపడే అవకాశం ఉందని, ఆ తదుపరి 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు వెళ్లేందుకు అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూట్లు పొడిచారని వైసీపీ నేతలు మండిపడ్డారు. కేవలం చంద్రబాబు తన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే రాష్ట్రంలో అమలు చేస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా విశాఖలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి అమర్ పూలమాలతో ఘన నివాళులర్పించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిందని, ఇంటి వద్దకే సంక్షేమ పాలనతో పాటు సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు దాన్ని ఆమోదించినటువంటి రోజు ఈరోజు. మన రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించినటువంటి రాజ్యాంగం నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రపంచంలోనే గొప్పగా అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంగా చెప్పుకునేటువంటి మనకి ఆ గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించినటువంటి దానికి ఈరోజు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది. రానటువంటి కాలంలో వారి ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ముందుకెళ్లాలన్నటువంటిది భారతదేశం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దురదృష్టం ఏంటంటే, దేశంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం గడిచినటువంటి 6 నెలలుగా దాన్ని పరిగణలోకి తీసుకోవడం కానీ, దాన్ని ఆచరించడం కానీ, దాన్ని పాటించడం కానీ లేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నందుకు బాధాకరంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది తప్ప అంబేద్కర్ గారు అత్యంత గొప్పగా రచించినటువంటి భారత రాజ్యాంగం నడవట్లేనందుకు చాలా దురదృష్టం. అది అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో అనేక రకాలుగా జరుగుతున్నటువంటి విధ్వంసాలు కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కానీ, దోపిడీలు కానీ, హత్యలు కానీ, అనేక అంశాల మీద వారికి నచ్చినట్టుగా చేస్తున్నటువంటి దుష్ప్రచారం కానీ ఏది కూడా రాజ్యాంగానికి లోబడి జరుగుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఉదాహరణకి గడిచినటువంటి 4 రోజులుగా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దేశంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మాట్లాడేటువంటి హక్కు ఉంది. దానికి అనేక మాధ్యమాలు ఉన్నాయి. ఒకటి ప్రింట్ మీడియా, ఒకటి ఎలక్ట్రానిక్ మీడియా, ఒకటి సోషల్ మీడియా. ఈరోజు సోషల్ మీడియాలో సరే ఎవరైనా తప్పులు చేసినటువంటి వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఎవరు రాజ్యాంగబద్ధంగా దానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కానీ కావాలని ఒక వర్గం మీదే, ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీదే కావాలని కేసులు బనాయించి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దానికి ఆస్కారం లేదు. మీరు ప్రశ్నిస్తే మీరు శిక్షార్హులు అని చెప్పి కావాలని బెదిరించి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు గడిచినటువంటి 4 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదేమైనప్పటికీ రాజ్యాంగం ఏదైతే అమల్లో ఉందో, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వారి ఆశయాలకు అనుగుణంగా, వారి తాలూకా ఆలోచనలకు అనుగుణంగా భారతదేశం ఈరోజు అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ప్రపంచంలో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. తప్పకుండా రానటువంటి కాలంలో మరింత ప్రజల పక్షాన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. అనేక అంశాల మీద ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి దానికి పోరాటాలు చేస్తాం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కాపాడేటువంటి దాంట్లో కానీ రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఉన్నటువంటి అన్ని హక్కుల్ని కాపాడుకునేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఘనమైనటువంటి నివాళులు అంబేద్కర్ గారికి అర్పిస్తూ అత్యంత గొప్ప రాజ్యాంగాన్ని రచించి ఈరోజు 140 కోట్ల మంది ప్రజలకి, భారతదేశ ప్రజలకి ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి జీవితాంతం అందరం కూడా రుణపడి ఉంటాం. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తామనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాం. దేశ రాజధాని ఢిల్లీలో ఓటర్ల జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ కుట్రలకు తెరలేపిందని ముఖ్యమంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఆప్ను అనుకూల ఓటర్లను జాబితా నుంచి పెద్ద ఎత్తున తొలగించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితా నుంచి యాప్ ఓటర్లను తొలగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిందని, ఈ ఉత్తర్వులు నేరుగా ఎస్డీఎం కార్యాలయాల నుంచి వచ్చాయని చెప్పారు. యాప్ ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. అధికారులపై ఎవరైనా ఒత్తిడి చేస్తే వెంటనే రికార్డు చేసి తనకు పంపాలని, తక్షణ చర్యలు తీసుకుంటామని బీఎల్ఓలకు సీఎం విజ్ఞప్తి చేశారు. काटने का एक बहुत बड़े स्तर पर वोट काटने का एक डीएम ने डिस्ट्रिक्ट मैजिस्ट्रेट जिनके अंडर 7 विधानसभा क्षेत्र आते हैं, उन्होंने हर विधानसभा क्षेत्र में एक एईआरओ होता है, असिस्टेंट इलेक्टोरल रजिस्ट्रेशन ऑफिसर, और उनके नीचे हर बूथ पर एक बूथ लेवल ऑफिसर होते हैं. इस डीएम ने अपने हर एईआरओ को उनकी विधानसभा क्षेत्रों के 20,000 वोटों की लिस्ट दी है, वो वोट काटने के लिए. क्या बताया गया बीएलओस को और एईआरओस को कि ये लिस्ट केंद्र सरकार ने पार्टी के माध्यम से इकट्ठी करी है कि जो आम आदमी पार्टी के वोटर हैं उनकी लिस्ट बनाई गई है, पार्टी के माध्यम से केंद्र सरकार को दिया गया है, और केंद्र सरकार अफसरों पर दबाव बनाकर ये वोट कटवाने का काम कर रही है. एक एसडीएम, उन्होंने अपने सब बूथ लेवल ऑफिसर्स को बुलाकर कहा कि केंद्र सरकार पार्टी के माध्यम से कुछ वोटर लिस्ट देगी, जो पार्टी दूसरी पार्टियों के बीएलए हैं वो वोटर लिस्ट देंगे, जो वोटर आम आदमी पार्टी के हैं उनका नाम देंगे, और बीएलओस को उनके नामों को वोटर लिस्ट से काटना है. ये आदेश एसडीएम ऑफिस में बुलाकर एसडीएम द्वारा एईआरओस को और बीएलओस को दिए गए हैं. उनको ये भी कहा गया है कि कोई भी नया वोट नहीं बनवाना है. ये आदेश सरकारी तंत्र द्वारा बीएलओस को दिए जा रहे हैं, केंद्र सरकार द्वारा बीएलओस को दिए जा रहे हैं, क्योंकि भारतीय जनता पार्टी को पता. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఆర్కా హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొనే ఎమ్మెల్యే వెనిగండ్ల రాము టీడీపీ ముఖ్య నేతలు అనుచరులతో కలిసి ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. అయితే ఆయనకు ఊహించని సంఘటన ఎదురైంది. ఆసుపత్రి లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. లోపల అరగంటకు పైగా ఇబ్బందులు పడ్డారు. ఏం జరుగుతుందో అర్థం కాక టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బంది మరమ్మతులు చేయడంతో అరగంట తర్వాత లిఫ్ట్ ఓపెన్ అయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల యాజమాన్యాలు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వాడకం వల్ల జరిగే నష్టాలు, ప్రమాదాల గురించి వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా మంగళవారం నిర్వహించి ర్యాలీ, బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. నగరంలోని కళాక్షేత్రం నుంచి ప్రారంభమైన ర్యాలీ గోకుల్ సర్కిల్, 7 రోడ్ల మీదుగా ఆర్డీఓ కార్యాలయం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ముందు దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు 10 ఏళ్ల క్రితం పెట్టిన 15 డిమాండ్లలో ఏ ఒక్క కోరికను నెరవేర్చలేదని విమర్శించారు. ప్రధానంగా భారత రాజ్యాంగం ఏ స్ఫూర్తి అయితే ఈరోజు
దినోత్సవం సందర్భంగా నిర్వహించుకుంటా ఉన్నాము. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ మోడీ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతా ఉన్నటువంటి శ్రామిక వర్గం పడుతున్నటువంటి కష్టాలను నష్టాలను వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలా, అదేవిధంగా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలా, కార్మికులను రక్షించడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవాలా, దేశ స్వాతంత్రంకు పూర్వం పోరాడి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలా, ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలు తెగనమ్మేటువంటి ఆలోచనను ఉపసంహరించుకోవాలా, వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలా, అట్లే వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకాన్ని పటిష్టం చేయాలా అనేటువంటి ఇత్యాది అంశాలకు సంబంధించినటువంటి ఒకవైపు కార్మిక వర్గం పోరాటం చేస్తూ ఉన్నారు. కార్మిక వర్గం పోరాటం చేస్తూ ఉంటే ఆ కార్మిక వర్గ ప్రజల సమస్యలు పరిష్కారం చేయకపోగా దేశ సంపదను సృష్టించేటువంటి కార్మిక వర్గాన్ని నిలువునా దోపిడీ చేసేటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలను ఇవాళ 4 కోట్ల రూపంలో 4 కోట్స్ రూపంలో కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను కూడా సమూలంగా మార్పులు చేసి సంపన్న వర్గాలు దోపిడీ చేసేటువంటి సరళతరం చేసేటువంటి చట్టాలు ఇవాళ మోడీ తీసుకువచ్చారు. అంతటితో ఆగడంలా ఇవాళ 160 నుంచి 70% మంది జీవనం సాగించేటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసే విధంగా ఇవాళ వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ ఆదానీలకు కట్టబెట్టాలని సాగిస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవాళ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయి ఉన్నాయి. రైతులకు గిట్టుబాటు లేదు, వ్యవసాయ కార్మికులు మినిమం 600 వేతనం లేదు, పని దినాలు పెంచే పరిస్థితి లేదు, కార్మికుల పరిస్థితి మరింత అగమ్య గోచరంగా ఈరోజు కనబడుతుంది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, ఆప్కా సిబ్బంది పర్మనెంట్ లేదు, మున్సిపల్, అంగన్వాడీ, ఆశాలు, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఆప్కాసి ఎవరికి కూడా కనీస వేతనం లేదు. మినిమం 26,000 వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు కార్మిక సంఘాలుగా చెప్పదలుచుకున్నాం. వీరిని అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి బీజేపీ ప్రభుత్వం దూకుడు చాలా దుర్మార్గంగా అన్యాయంగా ఉంది. ప్రజల ద్వారా ఎన్నికై ప్రజల ద్వారా ఓటేసి అధికారంలోకి వచ్చినటువంటి ఆ పాలకులు ప్రజలకు కార్మికులకు పనిచేయాల్సినటువంటి ప్రభుత్వాలు కార్మికులు మర్చిపోయి కార్పొరేట్లకు ఉన్నటువంటి వాళ్లకు ఈరోజు ఊడిగం చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీనికి నిదర్శనం ఆదాని మీద కేసు పెట్టడమే కారణంగా మేము భావిస్తున్నాం. ఇండియా పరువును ప్రతిష్టను తీసిన చరిత్ర ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని అని చెప్పి మేము కార్మిక సంఘాలుగా సిఐటిగా ఏఐటీగా రైతు వ్యవసాయ కార్మికులు సంపదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన, రైతుల పక్షాన, వ్యవసాయ కార్మికుల పక్షాన ఉండాలని మీ ద్వారా ప్రత్యక్షంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.